నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం నందిపాడు గ్రామంలో ఎన్నో దశాబ్దాల చరిత్ర కలిగిన పురాతన బావి నిర్లక్ష్యం నీడలో మగ్గిపోతుందని ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ బావి పలు సంవత్సరాలుగా నిరుపయోగంగా చెత్త చెదారం మురుగుతో నిండిపోయి అధ్వాన్న స్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో గ్రామస్తులు హిందూ ధర్మ సంఘం నాయకులు ఈ బావిని పునర్జీవింపచేసే కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామ అభివృద్ధి పట్ల ఉన్న చిత్తశుద్ధితో గత 3 రోజులుగా స్వచ్ఛందంగా శ్రమదానం చేస్తూ బావిని శుభ్రం చేయడం విశేషమనే చెప్పాలి. నా పేరు మహేష్. మాది బెలుం గ్రామం, కొలిమిగుండ్ల మండలం, నంద్యాల జిల్లా. మేము వచ్చేసి RSS సంఘ భౌతిక ప్రముఖు. ఈ కార్యక్రమం వచ్చేసి పూర్వ సంపద రక్షణ సేన అనే కమిటీ కింద మేము చేస్తా ఉన్నాము. ఈ కార్యక్రమంలో వచ్చేసి పురాతన కాలం బావులు కానీ, కోనేరులు కానీ, పురాతన కాలం గుళ్ళు కానీ ఏమైనా శిథిలావస్థలు ఉంటేనా వాటిన్నింటిని కూడా పునరుద్ధరించి మళ్ళీ జనాలందరూ తిరిగేలాగా, జనాలందరికీ ఉపయోగపడేలా మారుస్తా ఉన్నాము. ఇప్పుడు దాకా మేము వచ్చేసి 5 బావులు, 3 కోనేరులు చేసినాము, 2 గుళ్ళను కూడా బాగు చేసినాము. అందులో అన్ని కూడా నీళ్లతోటి చాలా బలంగా ఉన్నాయి. అదొక బావి కూడా పూర్వకాలం మనోళ్ళు పెద్దలందరూ నిర్మించిన బావులన్నీ కూడా శిథిలావస్థకు వెళ్ళిపోయినాయి. అలా వెళ్ళకోకుండా మళ్ళీ జనాలందరికీ ఉపయోగపడాలి, మళ్ళీ జనాలు వాటిని వాడుకోవాలి. అలా వాడుకోవాలంటే ఇవి శుభ్రంగా ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వాడుకుంటారు. కాబట్టి మీ ఊర్లో ఉండే ప్రతి ఒక్క ఇటువంటి పురాతన కాలం బావులు కానీ, కోనర్లు కానీ శిథిలావస్థలు ఉంటే కన్నా మీకై మీరు స్వచ్ఛందంగా చేసుకుంటే అవి నెక్స్ట్ తరాలకి అందుబాటులోకి వస్తాయి. మీరు ఈ రోజు దీన్ని నాశనం చేసినారంటే మాత్రం మరీ దీన్ని మనం పొరపాటును కూడా నిర్మించలేము అనమాట. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా మీకై మీరు స్వచ్ఛందంగా మన పెద్దలు నిర్మించిన బావులను కానీ, కోనలు కానీ వాటిని మళ్ళీ మనందరికీ కూడా ఉపయోగపడేలా చేసుకోవాలనేసి చిన్న మనవి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్తే. ఈ రోజు నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి కొలిమిగుండ్ల మండలం నందిపాడు గ్రామంలో పురాతన బావులు క్లీన్ చేయడానికి కార్యక్రమంలో ఈ రోజు పాల్గొంటున్నాం. నా పేరు వచ్చేసి అంబడి చంద్రశేఖర్ రెడ్డి. ఖండ కార్యవాహగా RSS నుంచి బాధ్యత నిర్వహిస్తున్నాను. ఈ రోజు ఇక్కడికి పూర్వ సంపద రక్షణ సేన ఒకటి, మనగుడి, అలాగే మిగిలిన సంస్థలు కూడా అందరూ కలిసి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జీవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా రావడం జరిగింది. అలాగే మేము ఈ బావి కూడా 8వ బావిగా క్లీన్ చేయడానికి వచ్చాం. ఎందుకంటే ఈ పురాణ బావులు క్లీన్ చేయడం వల్ల ప్రతి ఒక్కరు అంటే మన పూర్వీకులు ఏ విధంగా వాళ్ళు కట్టడాలు కట్టినారు, వారికి ఆశయాలు అనుగుణంగా మనం ఈ బావులను క్లీన్ చేయడానికి పూనుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు ఇటువంటి చేయడం వల్ల మన భావితరాలు వచ్చే వాళ్ళు కూడా మనల్ని అనుసరించి వాళ్ళు పురాతనమైన సంబంధించినవి కూడా క్లీనింగ్ ఉంచుకుంటూ ప్రతి ఒక్కరు పరిశుభ్రంగా ఉండు. మన నరేంద్ర మోడీ గారు కూడా పరిశుభ్ర స్వచ్ఛ భారత్ అని కూడా ఆయన కార్యక్రమం పెట్టింది. ఆ కార్యక్రమంలో భాగంగానే మనం కూడా దీన్ని చేసుకుంటూ వస్తున్నాం. ప్రతి ఒక్కరూ శుభ్రతగా ఉండడం వల్ల గ్రామానికి ఎన్నో రోగ నిరోధాలకు సంబంధించిన అవి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. పరిశుభ్రంగా ఉండడం వల్ల మన గ్రామంలో కావచ్చు, గ్రామంలో ఉండే ప్రతి ఒక్క కుటుంబం కావచ్చు, అలాగే మంచినీళ్లు గాని, మనం స్విమ్మింగ్ చేసుకోవడానికి గాని ప్రతి ఒక్కటి కూడా అవకాశం ఉంటుంది మన గ్రామంలో బావి నీట్ గా ఉండడం వల్ల. అందులో భాగంగానే మేము కూడా ఈ రోజు నందిపాడు గ్రామంలో ఈ కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మున్ముందు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేయడానికి మేము ముందు పోతున్నాం. ప్రతి ఒక్కరి సహకారం ఉంటే కనుక మేము మరింత బావులు క్లీన్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. జై. దాసరి శ్రీనివాసులు, RSS జిల్లా సహ ప్రచార ప్రముఖు, నంద్యాల జిల్లా. ఈ రోజు పూర్వ సంపద రక్షణ సేన అనే పేరుతో పురాతనమైనటువంటి బావులను శుభ్రం చేయడము, ఎన్నో సంవత్సరాల క్రితం మన హిందూ సమాజం కోసము ఏర్పాటు చేసినటువంటి బావులన్నీ కూడా పాడుబడి చెత్త చెదారాలతో నింపుతున్నందున వీటిని సమాజంలో మార్పు చేయడం కోసము ఈ సంస్థ ఉద్భవించింది. ఈ సంస్థకు ముఖ్యంగా లక్ష్మీకాంత్ అనే అబ్బాయి ద్వారా ప్రేరణతో అందరం కూడా వారికి సహకరించడం జరుగుతూ ఉన్నది. పురాతనమైనటువంటి బావులన్నీ కూడా ఆ గ్రామస్తులను, తర్వాత సమాజాన్ని చైతన్యం చేసి మన పూర్వం నుంచి ఉన్నటువంటి సంపదను రక్షించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రజలందరినీ చైతన్యం చేసి వారి ద్వారానే ఈ పనులను చేయించాలనే ఉద్దేశంతో ప్రారంభించడం జరిగింది. ఇక్కడ జరిగినటువంటి సుమారుగా 6 చోట్ల ఈ సంస్థ ద్వారా చేయడం జరిగింది. వీటిని ప్రేరణగా తీసుకొని ఇంకా చాలా మంది కూడా హైదరాబాదు లాంటి కొన్ని ప్రాంతాల్లో కూడా మీ ప్రేరణతో మేము కూడా చేస్తున్నాము, చాలా మంచి పని చేస్తున్నామని చెప్పి ఓ సంతృప్తి ఉంది అని చెప్పి మాకు కొంతమంది ఫోన్లు చేయడం కూడా జరిగింది.
నా పేరు లక్ష్మీదేవి, కడప నాగిరెడ్డి. ఆయన చెప్పారు, అక్క ఇట్లా ఒక కోనేరు ఉంది మన దృష్టికి వచ్చింది అంటే నేను సరే సంప్రదిస్తానని లక్ష్మీకాంత్ గారితో మాట్లాడడం జరిగింది. అతని నెంబర్ ఇచ్చాడు. అక్క మీ వంతు సాయం మీరు వస్తానంటే రండి అక్క అన్నాడు. ఈ నందిపాడు అనే గ్రామంలో ఇట్లా జరుగుతుందని మాకు నాగిరెడ్డి చెప్తే ఇక్కడ కోనేరు క్లీన్ చేస్తున్నారు అని మా దృష్టికి వచ్చింది. మన వంతు సాయం మనం కూడా చేయాలా, పాత గుళ్ళే కాదు కోనేరు కూడా మన బాధ్యతే అనేసి మేము కోనేరులు కూడా ఇంతకుముందు చేసాము. నాగిరెడ్డితో కలిసి ఇడమడక చేసాము. మన ఊర్లో కోదండ రామాలయం చేయకపోతే అక్కడ అనుకోకుండా మాకు కోనేరు తగిలింది, అది కూడా చేసినాము. అట్లా కొన్ని దేవాలయాలకు వెళ్ళినప్పుడు చిన్న చిన్న కోనేరులు మాకు ఉంటాయి, అప్పుడు కూడా చేస్తా వస్తాం. పాలకొండ అయితేనేమి అట్లా కొన్ని చోట్ల అట్లా చేసేది మాకు అలవాటే అండి. అట్లా మేము మన వంతు సాయం చేద్దాము, వాళ్ళు ఏదో చేస్తున్నారు మనం కూడా ఒక చేయి వేయాలనేసి ఉద్దేశంతో వచ్చాము. మంచిగా ఏర్పాట్లు చేశారు కాబట్టి త్వరగా చేయగలిగాము. మాకు చేతనైంది మేము చేసుకోగలిగాము. చాలా ప్రోగ్రామ్స్ 4 ఏళ్ల నుంచి చేస్తున్నాము. నెలకు ఒక్కొక్కసారి 1-2 చేస్తాం, ఒక్కోసారి 5-6 కూడా చేస్తాం. పండుగ అట్లా వస్తే అందరూ మమ్మల్ని అడుగుతారు, అమ్మ చేస్తారా మీరు, ఇట్లా వచ్చి చేయండి అంటారు. మేము స్వచ్ఛందంగా వెళ్లి చేయడం జరుగుతుంది. వాళ్ళు అడిగినా చేస్తాము, లేదంటే ఒక గుడి ఏదన్నా చూస్తే అయ్యో ఇది బాగలేదంటే మేము వెళ్ళి వాళ్ళని పర్మిషన్ అడిగి చేస్తాం. అట్లా కూడా చేస్తాం. ఎవరైనా ఇట్లా అమ్మ అంటే గన మేము వెళ్ళి చేస్తాము. తెలుగుబాయి కాంత్ అనే యూట్యూబ్ ఛానల్ ని రన్ చేస్తున్నాను. నేను ఇట్లా హిస్టారికల్ టెంపుల్ గురించి వీడియో చేస్తుంటాను. అంటే వాటి హిస్టరీని తెలియజేస్తుంటాను. నేను అంటే టెంపుల్లను అంటే హిస్టరీ తెలియజేయడానికి నేను టెంపుల్లకు తిరుగుతూ ఉండేవాడిని. అలాంటి సమయంలో నాకు ఇలాంటి పురాతన కట్టడాలన్నీ కనిపించేటివి. ఇలాంటి దుస్థితిలో అంటే మందు సీసాలు తాగి అందులోనే వేయడం, అంటే ఇళ్లలో చెత్త తీసుకొచ్చి అందులోనే వేయడం, అంటే మలమూత్ర విసర్జనలు కూడా అక్కడే చేయడం చేస్తున్నారు అనమాట. ఇవన్నీ చూసిన తర్వాత కొద్దిగా బాధ అనిపించింది. అంటే మనం పూజించే దేవతామూర్తుల్లో ఉన్న ఇలాంటి పురాతన కట్టడాలను ఇలాంటి దుస్థితిలో చూడడం అనేది చాలా బాధాకరం అనమాట. అప్పుడే డిసైడ్ అయ్యి నేను మా బెలుం గ్రామంలో పూర్వ సంపద రక్షక సేన అనే ఒక టీం ని ఏర్పాటు చేశాను. అందులో కొలిమిగుండ్ల మండలం నుంచి చాలా గ్రామాల నుంచి జాయిన్ అయినారు. దాదాపు ఇప్పుడు 40 మంది దాకా మేము టీమ్ గా ఉన్నాము. తర్వాత ఈ కట్టడాలన్నీ శుభ్రం చేసుకుంటూ వస్తున్నాం అనమాట. ఇప్పటికి దాదాపు 9 కట్టడాలను మేము శుభ్రం చేయించాము. ఆలగడ్డ, బేతంచెర్ల, అలాబది, ఇటికాల, ఇంకా చాలా మన కొలిమిగుండ్ల మండలంలో ఇంకా ఎక్కడికైనా కానీ అంటే మనకు మెసేజ్ చేస్తారు ఇన్స్టాగ్రామ్ లో, మా ఊర్లో ఇలాంటి కట్టడం ఇలాంటి దుస్థితిలో ఉందని చెప్పేసి అక్కడికి వెంటనే వెళ్ళిపోయి మేము శుభ్రం చేస్తుంటాం అనమాట ఊరి వాళ్ళ సహకారంతో. ఇప్పుడు దాదాపుగా మేము 9 కట్టడాలను శుభ్రం చేసాము. ఇది 9వది. తర్వాత కూడా అంటే మనకు ఇన్స్టాగ్రామ్ లో ఎవరైతే మెసేజ్ చేస్తారో ఇట్లా ఉన్నాయని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెంటనే వెళ్ళిపోయి శుభ్రం చేస్తాం అనమాట. అందుకోసమే పూర్వ సంపద రక్షక సేన అనే ఒక టీం ని ఏర్పాటు చేయడం జరిగింది.